Hello everyone, all-rounder vlogs 1824. Already before topic lo logical group of instructions lo and or XOR అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. ఫోర్త్ వన్ సిపిఎల్ ఏ ఇన్స్ట్రక్షన్ అంటే సిపిఎల్ మీన్స్ కాంప్లిమెంట్. ఏలో ఏదైతే వాల్యూ ఇచ్చారో దాన్ని మనం కాంప్లిమెంట్ చేయాలంటే నాట్ ఆపరేషన్ అనేది చేయాలి. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈస్ కంప్లీటెడ్. ఎగ్జాంపుల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో అక్యుములేటర్ లో B7 అనే వాల్యూని ఇచ్చారు. దాన్ని బైనరీ కోడ్స్ ఎలా రాసుకుంటున్నారు? 1011 అనేది బి వాల్యూ, 7 వాల్యూ 0311. దీనికి నాట్ ఆపరేషన్ చేయాలి. నాట్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. సో మనం నాట్ ఆపరేషన్ చేసినప్పుడు కాంప్లిమెంట్ చేసినప్పుడు ఆ రీప్లేసెస్ చేయాలి. 1 ప్లేస్ లో 0 రాసుకోవాలి, 0 ప్లేస్ లో 1 రాసుకోవాలి. అప్పుడు అలా రీప్లేస్ చేసినట్టయితే మనకి వాల్యూ అనేది 48H అనేది వస్తుంది. అంటే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ లో ఏ వాల్యూ మనకి ఎంత ఉన్నట్టు 48H అనే వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఫిఫ్త్ వన్ సిఎల్ఆర్ ఏ ఇన్స్ట్రక్షన్. సిఎల్ఆర్ ఫుల్ మీన్స్ క్లియర్ అనమాట. అంటే ఏదైతే అక్యుములేటర్ లో వాల్యూ ఇస్తున్నారో దాన్ని మనకి క్లియర్ చేస్తే వాల్యూ అనేది 0 అయిపోవాలి. సో క్లియర్ చేసినప్పుడు మనకి 00H కదా ఉంటుంది. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈస్ క్లియర్డ్. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు? బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో ఏ వాల్యూ అక్యుములేటర్ వాల్యూ మీరు 92 అనే ఎగ్జాంపుల్ గా ఇచ్చారు, లేదా ఏ వాల్యూ 55 అని ఇచ్చారు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ మనకి ఏ వాల్యూ ఏమైపోవాలి? 00 అయిపోవాలి. అంటే 0 అయిపోతుంది, అక్కడ ఏ వాల్యూ లేనట్టు క్లియర్ చేసేస్తున్నాం మొత్తం డేటాని. సో క్లియర్ చేస్తున్నాం. సిక్స్త్ వన్ స్వాప్ ఏ ఇన్స్ట్రక్షన్. స్వాప్ అంటే ఏంటి అంటే పొజిషన్స్ ని మార్చడం. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ 2 వాల్యూస్ ని మనం 10, 20 ఇస్తే దాని పొజిషన్స్ ఏం చేస్తున్నాం? ఎక్స్చేంజ్ చేస్తున్నాం. 20, 10 అనమాట. ఫంక్షన్ స్వాప్ నిబుల్స్ విత్ ఇన్ ది అక్యుములేటర్. ఫ్లాగ్స్ వచ్చేసరికి నన్ను ఏ ఫ్లాగ్స్ మనం యూజ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ రాస్తున్నారు స్వాప్ ఫంక్షన్ కి. మూవ్ ఏ కామా యాజ్ 59H. ఏ ఈక్వల్స్ 59H అయింది మనకి. అంటే 59H లో ఉన్న వాల్యూ అనేది అక్యుములేటర్ లోకి మూవ్ అయింది. సో అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? 59 కదా అవుతుంది. అందుకే ఏ వాల్యూ 59. దీనికి మనం బైనరీ కోడ్స్ లో వాల్యూ రాయాలి. 5 కి 0101, 9 కి 1001 ఇలా రాసినప్పుడు దీనికి స్వాప్ ఫంక్షన్ చేయాలి. స్వాప్ ఏ దేని చేస్తున్నాం? అక్యుములేటర్ కదా చేస్తున్నాం, ఏ రాస్తున్నాం. సో అప్పుడు ఏ ఈక్వల్స్ మనకి ఎంత అవుతుంది? స్వాప్ అంటే ఏంటి? 5, 9 రెండు వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎక్స్చేంజ్ చేయాలి వాల్యూని. అంటే 5 ప్లేస్ లో 9 రావాలి, 9 ప్లేస్ లో 5 రావాలి. అప్పుడు ఏమవుతుంది? 59 కి మనం 95 అనే వాల్యూ వస్తుంది. దాన్ని మనం బైనరీ కోడ్స్ లో వేస్తే 100101 అనే వాల్యూ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సెవెంత్ వన్ రొటేట్ ఇన్స్ట్రక్షన్. ఫంక్షన్ రొటేట్ ఆపరేషన్ అనేది ఫంక్షన్. ఫ్లాగ్స్ ఎఫెక్టెడ్ క్యారీ. ఫస్ట్ వన్ ఆర్ఎల్ మీన్స్ రొటేట్ లెఫ్ట్. ఏ మీన్స్ అక్యుములేటర్. అంటే అక్యుములేటర్ లో మనం టోటల్ గా 8 బిట్స్ ని కన్సిడర్ చేయాలి. ఆ 8 బిట్స్ ని కూడా A0 to A7 గా కన్సిడర్ చేస్తాం. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ఈస్ రొటేటెడ్ లెఫ్ట్ బై 1 bit. ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A7 మూవ్ టు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A0 పొజిషన్స్. అంటే ఇందులోకి ఒకసారికి టోటల్ గా మనకి 8 బిట్స్ అన్నాను కదా. 8 బిట్స్ లో 4 బిట్స్ అనేవి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఉన్నాయి, ఇంకో 4 బిట్స్ అనేవి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ఉన్నాయి. A0 నుంచి A3 వరకు అనేది ఏంటి అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. A4 నుంచి A7 అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అనమాట. దీన్ని ఇలా కన్సిడర్ చేస్తాం. అంటే 8 బిట్స్ ని కూడా 4 బిట్స్ గా లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ ని అలాగే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ గా కన్సిడర్ చేసాం. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? A7 లో ఉన్న డేటా అనేది మనకి ఎక్కడికి మూవ్ చేసుకోమన్నాడు? A0 లోకి మూవ్ చేసుకోమన్నారు. సో మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎగ్జాంపుల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో ఏ వాల్యూ అనేది మనం 35 ఇస్తే దాన్ని బైనరీ కోడ్స్ లో ఏం రాస్తారు? 3 వాల్యూ 0011, 5 వాల్యూ 0101. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ కి ఏమవుతుంది అంటే ఏ వాల్యూలో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే A7 లో ఉన్న వాల్యూ A0 లోకి మూవ్ అవ్వాలి. అంటే లెఫ్ట్ సైడ్ లో మీకు A7 లో ఏముంది? అక్కడ 0011 ఉన్నాయి కదా, అవి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్. 0101 ఉన్నాయి కదా, అవి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్స్ అనమాట. అంటే 0011 అనేవి A7 నుంచి A4 వరకు, ఇక్కడ 0101 ఉన్నది A3 నుంచి A0 వరకు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అన్నారు కదా, మీ లెఫ్ట్ సైడ్ లో ఏముంటుంది అంటే ఫస్ట్ వాల్యూ 0. ఆ 0ని డైరెక్ట్ గా మనం A0 లోకి మూవ్ చేసుకోవాలి. అప్పుడు దాని కంటిన్యూషన్ గా ఏ నెంబర్స్ అయితే ఉన్నాయో అవి లైన్ గా మనం రాయాలన్నమాట. అంటే దాని కంటిన్యూషన్ నెంబర్ ఏముంది? 0110 ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏదైతే A7 లో A0 లోకి మూవ్ చేస్తున్నామో అది తీసుకొని వచ్చి డైరెక్ట్ గా మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే లాస్ట్ స్టెప్ అంటే 10 వచ్చేస్తుంది అక్కడ లాస్ట్ లో. సో మనకి అప్పుడు వాల్యూ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఏమవుతుంది అంటే 011010. ఏ వాల్యూ అనేది 6A అనేది స్టోర్ అవుతుంది. సెకండ్ వన్ రొటేట్ లెఫ్ట్ క్యారీ అక్యుములేటర్. RLC మీన్స్ రొటేట్ లెఫ్ట్ క్యారీ. ఏ మీన్స్ అక్యుములేటర్. అండ్ దీంట్లో కూడా టోటల్ గా మనకు వచ్చేసరికి 8 బిట్స్ ని యూజ్ చేస్తాం. అది కూడా A0 to A7 అనే 8 బిట్స్ ని యూజ్ చేస్తాం. క్యారీ కూడా అనదర్ గా యూజ్ చేస్తాం. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ అలాంగ్ విత్ క్యారీ ఈజ్ రొటేటెడ్ లెఫ్ట్ బై 1 bit. ది క్యారీ ఈజ్ మూవ్డ్ టు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అండ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఈజ్ మూవ్డ్ టు క్యారీ.
ఎగ్జాంపుల్ బిఫోర్ ఎగ్జిక్యూషన్ కి ఏ వాల్యూ అనేది 35 ఇచ్చాం. దాన్ని బైనరీ కోడ్స్ లో ఎలా రాసుకుంటాం? 00110101 అంటే రొటేట్ లెఫ్ట్ క్యారీ అన్నాం. క్యారీ ఈక్వల్స్ ఎంత ఉండాలి? 1. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మీరు రొటేట్ లెఫ్ట్ క్యారీలో ఏదైతే అంటే రొటేట్ లెఫ్ట్ లో ఏదైతే వాల్యూని ఎగ్జిక్యూట్ చేశారో సేమ్ దీని ప్రాసెస్ కూడా అంతే, కానీ ఒక్క చిన్న చేంజ్ ఉంటుంది. ఏంటి అంటే రొటేట్ లెఫ్ట్ ఎగ్జిక్యూషన్ లో మీరు ఏం చేశారు? మనం A7 లో ఉన్న వాల్యూని డైరెక్ట్ గా A0 లోకి మూవ్ చేసాం. దీన్ని కూడా అంతే, A7 లో ఉన్న వాల్యూ A0 లోకి మూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటి అంటే A7 లో ఉన్న వాల్యూ మనకి 0 కదా ఉంది, ఇక్కడ 00110101 ఉంది కదా. అంటే A7 అనేది 0, A6 అనేది 0, A5 అనేది 1, A4 అనేది 1, నెక్స్ట్ A3 అనేది 0, A2 అనేది 1, A1 అనేది 0, A0 అనేది 1 ఇలా ఉంది. A7 అనేది మనకి 0 కదా, ఆ 0 బిట్ అనేది ఎక్కడికి మూవ్ అయిపోవాలి? 0కి, అంటే A0 లోకి మూవ్ అవ్వాలి. సో ఆ వాల్యూని లీవ్ చేసి నెక్స్ట్ వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తాం అనమాట. అందుకే ఫస్ట్ వాల్యూని లీవ్ చేసేయండి, A7 వాల్యూని. దాని కంటిన్యూషన్ ఏముంది? 010101. కానీ లాస్ట్ లో ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ లో మనకి 1 అనేది ఎందుకు వచ్చింది అంటే నేను ఏం చెప్పాను, మనం ముందు డయాగ్రామ్ చూసుకున్నట్టయితే క్యారీలో ఉన్న వాల్యూని ఎక్కడికి మూవ్ చేస్తున్నాం? A7 లోకి మూవ్ చేస్తున్నాం. నాకు క్యారీలో ఎంత ఉంది? 1 ఉంది. దాన్ని ఎక్కడికి మూవ్ చేశాను నేను? క్యారీలో ఉన్న వాల్యూని డైరెక్షన్ లో A7 లోకి మూవ్ చేశాను. ఆ A7 లో ఉన్న వాల్యూని ఎక్కడికి మూవ్ చేశాను? డైరెక్షన్ పైనుంచి డైరెక్షన్ వెళ్ళింది A0 లోకి మూవ్ చేశాను. అప్పుడు నాకు ఆ 0 ప్లేస్ లో ఏముండాలి? క్యారీ వాల్యూనే కదా నేను A7 లోకి మూవ్ చేశాను, అంటే 1 వెళ్ళింది A7 లోకి. ఆ A7 లో వాల్యూని మళ్ళీ ఎక్కడికి మూవ్ చేశాను? A0 లోకి మూవ్ చేశాను. అంటే నాకు అంటే A0 పొజిషన్ లో నాకు ఎంత ఉండాలి? 1 అనే వాల్యూ ఉండాలి. అందుకే ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ కి మనకి రిజల్ట్ అనేది 6B అనేది వస్తుంది. దాన్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటాం అంటే అక్యుములేటర్ లో స్టోర్ చేసుకుంటాం. థర్డ్ వన్ రొటేట్ రైట్ అక్యుములేటర్. దీంట్లోకి వచ్చరికి టోటల్ గా 8 బిట్స్ తో కన్సిడర్ చేస్తాం అక్యుములేటర్ ని, A0 to A7. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ ద రొటేటెడ్ రైట్ బై 1 బిట్ ది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A0 ఇస్ మూవ్డ్ టు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A7 పొజిషన్. ఎగ్జాంపుల్ దీనికి కూడా బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది, ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. బిఫోర్ ఎగ్జిక్యూషన్ లో ఏ వాల్యూ అనేది 35 ఇచ్చారు, దీన్ని బైనరీ కోడ్స్ లో ఎలా రాసుకుంటాం? 00110101. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ కి ఏమవుతుంది అంటే మీ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ ఏంటి? A0 లో ఉన్న ఫస్ట్ పొజిషన్ 1. ఈ 1 నుంచి మనం స్టార్ట్ చేసి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 1 రైట్ సైడ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ కి వెళ్తుంది. అంటే 1 ఏదైతే 1 స్టార్ట్ చేశారు కదా, అది 1 అనేది రైట్ సైడ్ ఉంది, దాని కంటిన్యూషన్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోతుంది. అంటే 10011010. ఏదైతే రిజల్ట్ వచ్చిందో దాన్ని మనం 9Aలో స్టోర్ చేసుకుంటాం, అంటే అక్యుములేటర్ లో స్టోర్ చేసుకుంటున్నాం. ఫోర్త్ వన్ రొటేట్ రైట్ క్యారీ అక్యుములేటర్. సేమ్ ఇది కూడా రొటేట్ రైట్ అక్యుములేటర్ ఒకేలా ఉంటుంది, రొటేట్ రైట్ క్యారీ అక్యుములేటర్ కూడా అలానే ఉంటుంది. దీనికి కూడా క్యారీ ఉండాలి, A0 to A7 అనే 8 బిట్స్ ని ఉండాలి. ద కంటెంట్ ఆఫ్ అక్యుములేటర్ అలాంగ్ విత్ క్యారీ ఈజ్ రొటేటెడ్ రైట్ బై 1 బిట్. ది క్యారీ ఈజ్ మూవ్డ్ టు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ పొజిషన్ అండ్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ A0 ఈజ్ మూవ్డ్ టు క్యారీ. మనం నార్మల్ గా అయితే రొటేట్ లెఫ్ట్ లో ఏం చేస్తున్నాము? మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కి పంపిస్తున్నాం. ఇక్కడ అలాగా కాదనమాట, అంటే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది, కానీ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది చేంజ్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చేయొచ్చు అంటే బిఫోర్ ఏ వాల్యూ అనేది 35 ఇచ్చారు బైనరీ కోడ్స్ 00110101. క్యారీ అనేది ఏంటి ఇచ్చాము? 1. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ కూడా సేమ్ రొటేట్ రైట్ క్యారీ అక్యుములేటర్ లానే కదా జరుగుతుంది అన్నాను. సేమ్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనకి రైట్ సైడ్ నుంచి కదా స్టార్ట్ అవ్వాలి, రైట్ సైడ్ అనేది 1 ఉంది, రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ కి వచ్చేస్తుంది. అంటే 1 స్టార్ట్ అయ్యి మనకి లెఫ్ట్ సైడ్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది? 10011010. క్యారీ అనేది ఈక్వల్స్ టు 1 ఉంటుంది. దీంట్లో మాత్రం ఎలాంటి చేంజెస్ ఉండదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.